నమస్తే బీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. యుద్ధభూమి నిఘా వ్యవస్థను ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత సైన్యం నిఘా సామర్థ్యాలను ఆధునీకరించే దిశగా ప్రధాన అడుగు. బాబు పవన్ గొడవల వల్లే రాష్ట్రం నాశనమవుతోంది. స్టీల్ ప్లాంట్కు 11 రూపాయలైనా ఇచ్చారా అని ప్రశ్నించిన కేఏ పాల్. విశాఖలో ఘనంగా ఏబీవీపీ మహాసభలు ప్రారంభం. ఏయూ గ్రౌండ్స్ కి తరలివచ్చిన వేలాది మంది విద్యార్థులు. భారత సైన్యం యొక్క నిఘా సామర్థ్యాలను ఆధునీకరించే దిశగా ఒక ప్రధాన అడుగులో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో యుద్ధభూమి నిఘా వ్యవస్థను ప్రారంభించారు. సంజయ్ అని పేరు పెట్టబడిన ఈ అధునాతన ఆటోమేటెడ్ సిస్టమ్ వివిధ గ్రౌండ్ ఏరియల్ సెన్సార్ల నుండి డేటాను ఏకీకృతం చేయడానికి రూపొందించబడింది. ఈ ఇన్పుట్లు ఆర్మీ డేటా నెట్వర్క్, శాటిలైట్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి, యుద్ధభూమి యొక్క ఏకీకృత నిఘా చిత్రాన్ని అందించడానికి సహాయపడుతుంది. ఈ వ్యవస్థ యుద్ధభూమి పారదర్శకతను గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఆర్మీ కమాండ్ హెడ్ క్వార్టర్స్ కు కేంద్రీకృత వెబ్ అప్లికేషన్ ద్వారా నిర్ణయం తీసుకోవడానికి మద్దతునిచ్చే ఖచ్చితమైన నిజ సమయ వీక్షణను అందిస్తుంది. పవన్ గొడవలతో రాష్ట్రం సర్వనాశనం అవుతుంది అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం నాశనం అవుతుందని ముందే చెప్పాను అన్నారు. స్టీల్ ప్లాంట్ కు 11,000 కోట్లు ప్రకటించారు. 11 రూపాయలైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇంకెంతకాలం ఇలాంటి దొంగలు కావాలి ఈ ప్రజలకి అన్నారు. పవన్ కళ్యాణ్ జీరో క్రెడిటబిలిటీ కలిగిన వ్యక్తి. పవన్ బాబు స్టూపిడ్ లీడర్స్, ప్యాకేజీ స్టార్స్ అని విమర్శించారు. కోర్టు ఆర్డర్లు ఉన్నంత వరకు స్టీల్ ప్లాంట్ ను ఎవరూ అమ్మలేరు అని స్పష్టం చేశారు. మోడీ కూడా అన్ని హామీలు అమల్లో ఫెయిల్ అయ్యారు. దావోస్ కి వెళ్లి చంద్రబాబు ఏమి సాధించారు అని నిలదీశారు. ఇంకొక 1 year ఆగండి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్ని గొడవలు పెట్టుకొని వాళ్ళ గొడవలతోనే రాష్ట్రం నిండిపోతుంది. వాళ్ళకి పదవులే ముఖ్యం. చంద్రబాబుకి ఏం కావాలి? కొడుకుని సీఎం చేయాలి. పవన్కి ఏం కావాలి? నిందలన్నీ చంద్రబాబు మీద వేసి నేను 2029లో సీఎం అవ్వాలని. ఆల్రెడీ రాజబాబుని, చిరంజీవిని, నాగబాబుని, వీళ్ళని వాళ్ళని ప్యాకేజ్ స్టార్లందరినీ కలుపుకుంటున్నారు. జేడీ లక్ష్మీనారాయణ తమ్ముడు నాతో కూర్చున్నప్పుడు మీకు చెప్పాను 2 years బ్యాక్, వీళ్ళందరూ ప్యాకేజ్ స్టార్లే, మనల్ని అమ్మేసినోలే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్, నరేంద్ర మోదీ మన విశాఖపట్నం వచ్చారు. నేను ఢిల్లీలో ఉన్నాను, రాలేకపోయాను. 11,000 కోట్లు ప్రకటించారు. 11 రూపాయలైనా ఇచ్చారా ఈ రోజుకి? ఇవ్వలేదు. దావోస్లో చంద్రబాబు నాయుడు 10 ఫోటోలు తీసుకొని పోజులు కొట్టి ఏదో పెద్ద డీల్స్ చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రుల్ని, రేవంత్ రెడ్డిని అయితే ఎవడు కలవమే లేదు పాపం, అదాని అంబానీలు, మెగా కృష్ణరెడ్డిలు తప్ప. మీకు ఈ దొంగలే కావాలా? ఇంకెంతకాలం మీకు ఈ గజ దొంగలు కావాలి? ఈ దోపిడీదారులు కావాలి? ఈ కుల కుటుంబ పార్టీలు కావాలి? I am asking straight question to the Prime Minister Narendra Modi that Chandrababu Naidu, Pavan Kalyan and others don't ask. భారతదేశం ఎప్పటికీ సుసంపన్నమైనదేనని, మన జనాభాను ఒక పాజిటివ్ అంశంగా తీసుకొని నడిపిస్తే చాలని కాంటినెంటల్ కాఫీ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ అన్నారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో 3 రోజుల పాటు జరిగే ఏబీవీపీ రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వివిధ ప్రాంగణాలను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో అపురూపమైన మన దేశ చరిత్రను వక్రీకరించారని, వాస్తవాలు నేటి యువతకి తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. నూతన విద్యా విధానంలో తీసుకువచ్చిన మార్పు రాబోయే 5-10 ఏళ్లలో ఫలాలిస్తాయన్నారు. ఈ రోజు ఏబీవీపీ గారిది ప్రోగ్రామ్ అటెండ్ అవటం ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. బట్ వాట్ ఎవర్ దే హ్యావ్ డిస్ప్లేడ్ హియర్, ఎవ్రీ చైల్డ్ ఇన్ ఇండియా షుడ్ నో మన హిస్టరీ హ్యాస్ బీన్ కంప్లీట్లీ డిస్టార్టెడ్. సో ఐ ఓన్లీ హోప్ దిస్ ఇస్ టేకెన్ టు ఎవ్రీ స్కూల్, ఎవ్రీ కాలేజ్. Every Indian should know what exactly is our history, and a constitution law, everything has been decepted. Unfortunately, అది మనకు ఎవరికి తెలియదు, మాలాంటి వాళ్ళకు కూడా ఏమీ తెలియదు.
So I hope ABVP will take this seriously and will work for it. Thank you, Andy. సార్ స్టూడెంట్స్ బాధ్యత ఏంటి సార్ ప్రజెంట్ సిచ్యువేషన్? స్టూడెంట్ బాధ్యత అంటే I was also a student, okay? Most important ఏమంటే discipline. In life, discipline first is, end of the day, everybody has to do the duty. ఎడ్యుకేషన్ ఉన్నంత వరకు ఎడ్యుకేషన్ చేయాలి. వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ ఆల్సో ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఈ మనకు పొల్యూషన్ వల్ల ఏమవుతా ఉంది, ముందులాగా కాదు. ఇప్పుడు ఏమి లేకపోయినా కానీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనకు కరోనా చూసాం, దర్ సో మెనీ ఇష్యూస్ హ్యావ్ కమ్. సో స్టూడెంట్స్, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ స్టూడెంట్స్, దే షుడ్ బి, మన దగ్గర గురుకుల్స్ అని ముందు పాతకాలంలో ఉండేవి. అలాంటి సిస్టమ్ తెస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేర్ ఆర్ ఎక్సలెంట్ స్కూల్స్. అదిగిన కంటిన్యూ అయితే ఉట్టి ఇంగ్లీష్ మీడియము ఓన్లీ దీనికోసమే కాకుండా సైమల్టేనియస్లీ దెన్ ద చిల్డ్రన్ విల్ డూ వెరీ వెల్. వాళ్ళే ఫ్యూచర్ జనరేషన్కి దే కెన్ బీ, ఆల్ ఆఫ్ దెమ్ కెన్ బీ ఎంటర్ప్రెనర్స్. సిమిలర్లీ టు వాట్ ఐ హ్యావ్ డన్, మై బ్యాక్గ్రౌండ్ ఈజ్ జీరో. అలాంటివన్నీ కూడా ఏదో ఇండస్ట్రీ స్టార్ట్ చేసాం, 10 మందికి ఉద్యోగాలు చేస్తున్నాం. అలానే సో ఐ విష్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ద కంట్రీ విల్ డూ ఎక్సీడింగ్లీ వెల్. థ్యాంక్ యూ. స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు మాట్లాడుతూ, విలువల విషయంలో రాజీ పడకుండా విద్యార్థులు దేశం గర్వించదగ్గ పౌరులుగా తయారు కావాలన్నారు. అదే సూత్రంతో ఏబీవీపీ ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిందన్నారు. ఈరోజు 43వ మహాసభ ఏబీవీపీ కండక్ట్ చేస్తున్న మహాసభకి రావటం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఒక యూత్గా, ఇన్నేళ్ళు ఒక యూత్ఫుల్ స్పోర్ట్స్మెన్గా, అదే కాకుండా పబ్లిక్ లైఫ్లో కూడా వచ్చినందుకు, ఒక మంచి ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళ ఫిలాసఫీ తెలుసుకోవడానికి, వాళ్ళు ఏదైతే వాల్యూస్తో నడిపిస్తారో మొత్తం ఇండియాని ఒక మంచి స్థాయిలో చూడాలని వాళ్ళ ప్రతి ఈవెంట్లో కూడా వాళ్ళ కృషి ఉంటుంది. ఇంకా సార్ చెప్పినట్టు మన హిస్టరీని కరెక్ట్గా పోర్ట్రే చేయటము, వరల్డ్ మొత్తానికి తెలియజేయటము, అదే కాకుండా ప్రపంచం మొత్తానికి ఒక ఆదర్శంగా ఉండే ఆర్గనైజేషన్గా ఎదగాలని ఏబీవీపీ కోరుకుంటుంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది వాళ్ళతో కలిసి మా సభకి రావటము, వాళ్ళు చేసే ఈవెంట్స్ కూడా తెలుసుకోవటము. ఇంకా ఇప్పుడు కూడా వెళ్ళి వాళ్ళని కలిసి ఇంటరాక్ట్ అయితే ఇంకా తెలుసుకుంటానని నేను భావిస్తాను. యూత్ ఇన్స్పైర్ చేయడంలో మీ పాత్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? సార్, యూత్ని ఇన్స్పైర్ చేయటం అంటే ఒకటే, టువర్డ్స్ నేషన్ ఏంటంటే మన వాల్యూస్ ఎప్పుడు కూడా యాజ్ అన్ ఇండివిజువల్ మనం కాంప్రమైజ్ కానప్పుడు, మనం ఎప్పుడు కంట్రీని మన సెల్ఫ్ కంటే ముందుకు పెట్టినప్పుడు, సో ఆబ్వియస్లీ మనం యూత్ కంట్రీని ముందుకు తీసుకెళ్తాము. మన సెల్ఫ్ సెంటర్డ్నెస్ లేకుండా, సెల్ఫిష్నెస్ లేకుండా ఒక ఆర్గనైజేషన్కి పనిచేసినప్పుడు, ఒక గ్రేటర్ కాజ్కి పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా కంట్రీ డెవలప్ అవుతుంది. దాంతోపాటు ఒక యూత్ యాజ్ అ హోల్ మన దేశం కూడా ఎన్నో రంగాల్లో ఇంకా చాలా అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. సభల్లో భాగంగా ఏబీవీపీ నూతన కార్యవర్గ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడిగా న్యూజల్ల శ్రీనివాస్, కార్యదర్శిగా యాగంటి వెంకట గోపిలను ఎన్నుకున్నారు. మహారాష్ట్రలో భండారా జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కొంతమంది వర్కర్లు చనిపోయారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పేలుడు తీవ్రతకు ప్లాంట్ పైకప్పు కూలిపోయిందని, పేలుడు శబ్దం దాదాపు 5 కిలోమీటర్ల దూరం వినిపించిందని చెప్పారు. ఈ ప్రమాదంలో భారీగా పొగ మంటలు ఎగసిపడుతున్నాయి. పేలుడు జరిగిన ప్రదేశంలో దాదాపు 15 మంది వర్కర్లు విధుల్లో ఉన్నారని అధికారులు తెలిపారు. ऑर्डिनन्स फॅक्टरी जवाहरनगर जिल्हा भंडारा इथे आज सकाळी 10:30च्या सुमारास एक ब्लास्ट झालेला आहे. त्या ब्लास्टमध्ये 13 ते 14 लोक बाधित झाल्याचे दिसून येते. त्याचं सध्या आमचं बचाव कार्य या ठिकाणी सुरू आहे आणि आतापर्यंत 6 व्यक्तींना आम्ही बाहेर काढलं आहे. त्यातले 1 व्यक्ती मृत आढळली आणि 5 व्यक्तींना आपण उपचारासाठी हॉस्पिटलकडे पाठवलेलं आहे. बचाव कार्य अजून चालू आहे. आणखी 7 ते 8 लोकमध्ये या डेब्रीखाली दाबले असण्याची शक्यता आहे. त्यानंतर आपल्याला देत आहे बचाव कार्य. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ వైద్య సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్లు, మరో 7 గాయపడినట్లు ఆయన తెలిపారు. 7 तारीख को अभी सवाल खत्म करेंगे. एक थोड़ा सा दुर्भाग्यपूर्ण घटना हुई है. भंडारा में ऑर्डिनेंस फैक्ट्री जो है वहाँ बड़ा स्फोट हुआ है
और 8 लोगों का मृत्यु हुआ है और 7 जख्मी हुए हैं। ये प्राथमिक माहिती है। मैं आप सबको अनुरोध करूंगा कि ये बहुत दुर्भाग्यपूर्ण है। हम सब लोग 1 मिनट खड़े होकर उनको श्रद्धांजलि अर्पण करें, बाद में आगे का कार्यक्रम करें। ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచంలో టాప్ 5 లో ఒకటిగా చేయాలనే లక్ష్యంగా పెట్టుకొని ఐకానిక్ భవనాలు డిజైన్లను నార్మన్ ఫాస్టర్ చేత చేయించామని మంత్రి నారాయణ అన్నారు. అమరావతి నేలపాడు సమీపంలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ టవర్లు, హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ ను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి అధికారులు అందరూ ఒకే చోట ఉండేలా 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్లు డిజైన్ చేశామని గుర్తు చేశారు. అధికారులు, ఉద్యోగులు, జడ్జిల కోసం 2019కి ముందే మొత్తం 4053 అపార్ట్మెంట్లు పనులు ప్రారంభించామని తెలిపారు. కేవలం తమపై కక్షతోనే గత ప్రభుత్వం నిర్మాణాలు ఆపేసిందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీని 250 మీటర్ల ఎత్తులో నిర్మించి మిగిలిన రోజుల్లో టూరిజం స్పాట్ గా చేయాలని డిజైన్ చేశామని తెలిపారు. న్యాయపరమైన కారణాలతో పనులు ప్రారంభం ఆలస్యమైందని వివరించారు. జనవరి నెలాఖరులోగా అన్ని పూర్తి చేసి ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభిస్తామన్నారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ టవర్ని 250 అడుగుల ఎత్తులో, అంటే పైకి పోయి 250 మీటర్లు సార్, 250 మీటర్ల ఎత్తు పైకి పోయి ప్రజలు అక్కడి నుంచి సిటీ మొత్తం చూడొచ్చు వ్యూ. అలాంటి డిజైన్ చేయించి దాన్ని యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేసి మొదలుపెట్టాం. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్కి అందరూ అధికారులు ఒకే దగ్గర ఉండాలా. మినిస్టర్ ఒక దగ్గర, సెక్రటరీ ఒక దగ్గర, తర్వాత హెచ్ఓడి ఒక దగ్గర, తర్వాత కమిషనర్ ఒక దగ్గర ఉంటే ప్రజలు అన్ని దగ్గర తిరగాలి. ఏదైనా పని ఉంటేని ముఖ్యమంత్రి గారు ఆలోచించి అందరినీ ఒకే ఫ్లోరు లేదా 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లో ఉండేటట్టుగా మంత్రి, సెక్రటరీ, వాళ్ళ యొక్క కమిషనర్, డైరెక్టర్స్ అండ్ వాళ్ళ స్టాఫ్ మొత్తం ఉండేటట్టుగా ఎక్సలెంట్గా 5 టవర్లు డిజైన్ చేశారు. ఒకటి వచ్చి జిఏడి టవర్. జిఏడి టవర్ తీసుకుంటే అది 48 అంతస్తులు. 48 అంతస్తుల జిఏడి టవరు. అది 17.34 లక్షల చదరపు అడుగులు. అదేవిధంగా టవర్ 1, టవర్ 2 అవి 2 తీసుకుంటే ఒక్కొక్కటి 40 ఫ్లోర్లు, 28.41 లక్షల చదరపు అడుగులు. అదేవిధంగా టవర్ 3 and 4 తీసుకుంటే అది కూడా 40 ఫ్లోర్లు, అది 23.42 లక్షల చదరపు అడుగులు. హైకోర్టు మొత్తం 7 అంతస్తులు, 20.32 లక్షల చదరపు అడుగులు. మొత్తం జిఏడి టవర్స్ 5 గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 కానీ, అదేవిధంగా అసెంబ్లీ కానీ, అదేవిధంగా హైకోర్టు కానీ తీసుకుంటే మొత్తం 1,03 లక్షల చదరపు అడుగులకు డిజైన్ చేసి దానికి తగ్గట్టుగా యాక్చువల్గా ఫౌండేషన్ మొత్తం ఆల్మోస్ట్ చేసాం. వర్క్ టేకప్ అయ్యే స్టేజ్లో గత ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మొత్తం నీడలో పెట్టేసింది మొత్తం కంప్లీట్గా. సరే, ఈ ప్రభుత్వం రాగానే ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చాము. మీరు స్టడీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వని. వాళ్ళు స్టడీ చేసి రిపోర్ట్ పాజిటివ్ ఇచ్చారు. ఎటువంటి డ్యామేజ్ ఏమీ లేదు, మీరు వర్క్ కంటిన్యూ చేసుకోవచ్చు అని ఇచ్చారు. దాని మీద యాక్చువల్గా టెండర్లు పిలిచే స్టేజ్కి వచ్చాం. అదేవిధంగా ఈరోజు తీసుకుంటే అమరావతి క్యాపిటల్ సిటీలో 360 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ ఉన్నాయి. ఈస్ట్ టు వెస్ట్, నార్త్ టు సౌత్ 360 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్. అంటే అన్ని 180 అడుగులు, 200 అడుగులు అలాంటి పెద్ద పెద్ద రోడ్లు. ఆ ట్రంక్ రోడ్స్ 360 కిలోమీటర్లు. అదేవిధంగా లేఅవుట్స్లో రోడ్స్ తీసుకుంటే దాదాపు 1500 కిలోమీటర్లు వస్తుంది. వీటిని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేయాలని ముఖ్యమంత్రి గారు అన్నీ అండర్ గ్రౌండ్లోనే ఉండాలా, ఈ విధంగా పోల్స్ ఉండకూడదంటే ఎలక్ట్రికల్ లైన్స్ కానీ, టెలిఫోన్ లైన్స్ కానీ, ఎనీ కేబుల్ లైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ లైన్స్, యూజ్డ్ వాటర్, స్టామ్ వాటర్ లైన్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్లో ఉండే విధంగా ఎస్టిమేషన్స్ వేసి దీన్ని డిజైన్ చేసాము. అప్పుడు టెండర్లు పిలిచాము. కొంత వర్క్ అయింది. అయితే గత ప్రభుత్వం వచ్చి వాటిని నిర్మాణం చేసి దీని ఒక ఫారెస్ట్గా చేసేసింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం గారు ఒకసారి రౌండ్ వేసిన తర్వాత చూస్తే ఒక ఫారెస్ట్, ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ బిల్డింగ్ పైకి ఎక్కి చూస్తే పక్కన కట్టిన
బంగళాలు ఏదైతే ఉన్నాయో మినిస్టర్లకి ఆ ఎగపట్టంలా మొత్తం ముళ్ళకంపల్లో ఉన్నాయి. వెంటనే అక్కడికక్కడికే నాకు ఆదేశం ఇచ్చారు, ఇమ్మీడియట్గా మొత్తం కంప తొలగించండి మొత్తం అని. దాన్ని యాక్చువల్గా 1 మంత్లో తొలగించారు. ఈ విధంగా అమరావతి రాజధానిని గత ప్రభుత్వం నిర్విరామం చేసింది, 3 ముక్కలు ఆటాడింది, అక్కడని ఇక్కడని. ఏదేమైనప్పటికీ ప్రజలు దానికి తగ్గట్టుగానే బుద్ధి చెప్పి 11 సీట్లతో నిమిత్తం చేశారు. తిరుమలలో నిర్వహించనున్న రథసప్తమి ఉత్సవానికి సంబంధించి ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇతర అధికారులు పరిశీలించారు. ఒకే రోజు 7 వాహనాలపై ఉదయం నుంచి సాయంత్రం వరకు రథసప్తమి సందర్భంగా స్వామివారు విహరిస్తారు. భక్తులు లక్షలాదిగా మాడవీధులకు చేరుకొని వాహన సేవలు వీక్షిస్తారు. ఈ సందర్భంగా మాడవీధులలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం టీటీడీ ఈవో స్వయంగా మాడవీధులలో తిరుగుతూ ఏర్పాట్లను పరిశీలించారు. రథసప్తమి అనేది చాలా ముఖ్యమైన ఉత్సవం. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ అధికారులతో, అడిషనల్ ఈవో గారు, టీటీడీ సిబ్బంది, ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరితో కూడా చర్చించడం జరిగింది. ఇంతకుముందే అడిషనల్ ఈవో గారు చాలా డీటెయిల్డ్గా అందరికీ కూడా వారి డ్యూటీస్ ఏంటనేది అందరికీ చెప్పడం, అందరితో చర్చించి ఈ ఏర్పాట్లని ఏ విధంగా మెరుగ్గా చేయగలరు అనేది కూడా అవన్నీ కూడా చర్చించి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈరోజు అంటే 4వ తారీఖు, ఫిబ్రవరి 4వ తారీఖు రథసప్తమి కార్యక్రమం జరుగుతుంది. ఆ ఉత్సవంలో సుమారుగా 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాము. ఆ రోజు 7 రథాల్లో 7 వాహనాల్లో శ్రీవారు మాడవీధుల్లో భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. దీనికోసం 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. అలాగే పుష్కరిణిలో కూడా చక్రస్నానం కార్యక్రమం కూడా ఉంటుంది. దీనికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ ఏర్పాట్లు, సెక్యూరిటీ ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరిగింది. ఇప్పుడే ఈ క్షేత్ర స్థాయిలో కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చూడటం జరిగింది. ఆ రోజు విఐపి బ్రేక్ దర్శనాలు ఉండవు. విఐపీలు సెల్ఫ్ వస్తేనే కానీ వారికి ఉండదు. బ్రేక్ దర్శనాలు, రిఫరల్స్ అనేవి ఉండవు. ఎస్ఎస్డి టోకెన్స్ కూడా ఆ రోజు ఉండవు. ఆ రోజు ముందు రోజు, తర్వాత రోజు కూడా అంటే 3, 4, 5 తారీఖుల్లో ఎస్ఎస్డి టోకెన్ కూడా ఉండవు. ఆ రోజు మాత్రమే సర్వదర్శనం మాత్రమే ఉంటుంది. అలాగే ఈ ప్రత్యేక దర్శనాలు ఏవైతే దివ్యాంగులకు ఉన్నది, సీనియర్ సిటిజన్స్కి, పేరెంట్స్ విత్ ఇన్ఫాంట్స్, ఈ ప్రత్యేక దర్శనాలు కూడా ఆ రోజు రద్దు చేయబడతాయి. ఏర్పాట్లన్నీ కూడా బాగా చేస్తున్నాము. ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా టైం టు టైం సమీక్ష చేసుకుని అన్ని కూడా కార్యక్రమాలు బాగా చేస్తాం. వాహన సేవలు 5:30కి సూర్యప్రభ వాహనం ప్రారంభం అవుతుంది. 9 గంటలకి చంద్రప్రభ వాహనంతో ముగుస్తుంది. ఎన్టీఆర్ జిల్లా సిద్ధార్థ మెడికల్ కాలేజీలో హెచ్ఐవి పరీక్షలు చేసే మొబైల్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైద్య శాఖ మంత్రి సత్యకుమార్, వైద్య మరియు ఆరోగ్య శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపీ కృష్ణబాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, డిఎంహెచ్ఓ సుహాషిని అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతంలో ఉన్న వారికి, సుదూర ప్రాంతంలో ఉన్నవారి కోసం ఈ మొబైల్ టెస్ట్ వాహనాలు అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలో 2,25,000 మంది హెచ్ఐవి బాధితులు ఉన్నారని ప్రభుత్వం రికార్డులో ఉందని తెలిపారు. ఐసీటీసీ వాహనాలు గ్రామానికి వచ్చినప్పుడు ప్రజలు మొహమాట పడకుండా టెస్టులు చేయించుకోవాలని కోరారు. 6 నెలల పాటు హెచ్ఐవి బారిన పడ్డవారికి ఉచిత మందులు, 4,000 రూపాయల పెన్షన్ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్స్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో 1,600 పైగా ఐసీటీసీలు ఉంటే సుదూర ప్రాంతాల్లో ఉన్నవారికి, గిరిజన ప్రాంతాల్లో ఉన్నవారికి, ఇతరత్ర ఆసుపత్రి దాకా టెస్టింగ్ కోసం రాలేని వారికి వారి ఇంటి దగ్గరికే పరీక్షల కోసం ఈ 10 ఐసీటీసీలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇవాళ ప్రారంభించడం జరిగింది. దాదాపు 3,60,00,000 ఈ నాన్ రికరింగ్ ఎక్స్పెండిచరే కాకుండా వీటిపైన
సంవత్సరానికి 1,10,00,000తో, అంటే కౌన్సిలర్, దాంట్లోనే ఒక ల్యాబ్ టెక్నీషియను, ఒక అటెండెంటు, ఈ స్టాఫ్తో కూడా ఈ మొబైల్ ఐసిటీసీలని ప్రారంభించడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో 2,22,000 మంది హెచ్ఐవి బారిన పడిన రోగగ్రస్తులు ఉన్నారు. వారికి అనేక సెంటర్లలో, ఏఆర్టీ సెంటర్లలో వైద్య సాయాన్ని అందిస్తున్నాం. ఉచితంగా యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. అయితే ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. హెచ్ఐవి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవైపు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఇంటింటి దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేసి కొత్తగా ఎవరన్నా బారిన పడున్నారా గుర్తించే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున వైద్య సాయం అందిస్తున్నప్పటికీ ప్రజల్లో అవగాహన లేకపోతే కొత్తగా బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు వీటి మీద అవగాహన పెంచుకోవాల్సి ఉంది. ఒక సేఫ్ సెక్సు, తర్వాత ఏదన్నా బారిన పడినట్టు లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రాథమిక దశలో గుర్తిస్తే జీవన వ్యవధిని పెంచడానికి అవసరం, లైఫ్ టైం పెంచడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఈ ఐసిటీసీలు మన గ్రామానికి వచ్చినప్పుడు మోమాట పడకుండా, మాకెందుకు వస్తుంది అనుకోకుండా పరీక్షలు నిర్వహించుకుంటే ప్రాణాలని కాపాడడానికి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయం అందిస్తూనే ఈ హెచ్ఐవి బారిన పడిన వారికి ప్రత్యేకంగా 6 నెలల పాటు ఏఆర్టీ సెంటర్లో ఎక్కడైతే వైద్య సాయాన్ని అందిస్తున్నామో, ఉచితంగా మందులు ఇస్తున్నామో, అక్కడ 6 నెలల పాటు హెచ్ఐవి బారిన పడిన వారు కంటిన్యూస్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఆటోమేటిక్గా వారి పెన్షన్ కూడా అర్హులవుతారు. 4,000 రూపాయల పెన్షన్ కూడా వస్తుంది. కాబట్టి రాష్ట్రం ఈ రకంగా ప్రజల ఆరోగ్య సంరక్షణ కాపాడడం కోసం సంక్రమిత వ్యాధులు కానీ లేదా అసంక్రమిత వ్యాధుల నుంచి ప్రజల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అనేక కార్యక్రమాలను ఇవాళ క్యాన్సర్ పరీక్షలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ NCD 3O చేస్తూ, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 3O చేస్తూ ఈ హైపర్ టెన్షను లేదా డయాబెటీస్ బారిన పడిన వాళ్ళని కూడా గుర్తించి వారికి ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించి తర్వాత చాలా సీరియస్ అదే మూత్రపిండ వ్యాధులు బారిన పడకుండా, గుండె జబ్బు బారిన పడకుండా లేదా మరింత ప్రమాదకారి అయిన క్యాన్సర్ బారిన పడకుండా కాపాడే ప్రయత్నం ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఆరోగ్య శాఖ జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. భారత రాజ్యాంగ సభ జాతీయ గీతాన్ని ఆమోదించిన రోజుది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతో ఈ దినోత్సవాన్ని విశాఖలో ఘనంగా నిర్వహించారు. యాక్మే ఈవెంట్స్ సంస్థ ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో నిర్వహించిన జనగణమన జాతీయ గీతాలాపనలో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ గీతం గొప్పతనాన్ని వివరించారు. అలాగే స్వచ్ఛాంధ్ర నినాదాన్ని వినిపిస్తూ విద్యార్థులతో నిర్వాహకులు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ భారత జాతిని ఐక్యపరిచే జాతీయ గీతం గొప్పతనాన్ని గుర్తు చేశారు. శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే జనగణమన గీతాన్ని రచించిన
నోబెల్ బహుమతి గ్రహీత భారతరత్న శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జనగణమన గీతాన్ని దాని ప్రాముఖ్యతని మనకి తెలియజేశారు. దాన్ని భారత రాజ్యాంగము జాతీయ గీతంగా జనవరి 24, 1950వ సంవత్సరాన్ని ఆమోదించడం జరిగింది. అప్పటి నుంచి మనము జాతీయ గీతాన్ని మనము ఆలపిస్తున్నాము. దానికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో యాక్మీ ఈ సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఈ విశాఖపట్నంలో ఉన్న కాలేజెస్ ఆధ్వర్యంలో ఈరోజు జనగణమన గీత ఆలాపన చేస్తూ ఈరోజు ఆ ప్రాముఖ్యతని ప్రజలందరికీ తెలియజేయాలని ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. దీంట్లోకి అన్ని కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడకు విచ్చేసి ప్రత్యేకించి యాక్మీ సంస్థ ద్వారా యాక్మీ ప్రతాప్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ గీతం యొక్క ఆవశ్యకతను ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించాము. దాంట్లో ముఖ్య అతిథిగా నన్ను కూడా పాల్గొనేటట్టు చేసిన యాక్మీ ప్రతాప్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అనకాపల్లి నియోజకవర్గం కసిమకోట మండలం సోమవారంలో సీసీ రోడ్లను మాజీ మంత్రి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, ఏపీ యూఎఫ్ఐడిసి చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పశు ఆరోగ్య శిబిరాన్ని ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ సందర్శించి అక్కడ పశు రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పశు వైద్య అధికారులతో చర్చలు జరిపారు. ఇది మంచిదే, కానీ హార్మోనాలు కానీ స్టెరాయిడ్లు కానీ చాలా మంది వాళ్ళు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు పాలు తాగడం భయం బొబ్బిలి యుద్ధం జరిగి నేటికి 268 సంవత్సరాలు పూర్తయింది. అప్పటి బొబ్బిలి యుద్ధంలో విరోచితంగా పోరాడి చనిపోయిన వీర సైనికులందరికీ యుద్ధ స్తంభం వద్ద ఎమ్మెల్యే బేబీ నాయన నివాళులర్పించారు. ఈ యుద్ధంలో పోరాడి మరణించిన తాండ్ర పాపారాయుడు విగ్రహం వద్ద నాయకులంతా నివాళులర్పించారు. సార్ రెడీ సార్. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండల పరిధిలో 2 ప్రాంతాల్లో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను ఏసీపీ తిలక్ అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీపీ తిలక్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గంజాయి రవాణా చేస్తున్న 13 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని 2,50,000 ఖరీదు చేసే 10 కేజీల గంజాయిని పట్టుకుని 8 సెల్ ఫోన్లు, 2 బైకులను, 1 కారును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టుబడిన 13 మంది కంచికచర్ల కోదాడకు చెందిన వారిగా గుర్తించామన్నారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయిని తీసుకువచ్చి చిన్న పొట్ల ఏర్పాటు చేసి అమ్మకాలు జరుపుతుండగా మెరుపుదాడులు నిర్వహించి పట్టుకున్నట్లుగా ఏసీపీ తిలక్ పేర్కొన్నారు. లాస్ట్ వీక్ కూడా జంగైపేటలో కూడా చిలకల్లు టోల్ ప్లాజా దగ్గర 3 కార్లు 300 కేజీలు పట్టుకున్నాం. వాళ్ళని కూడా అరెస్ట్ చేశాము. ఇంకా దీనికి లింక్ ఉన్న వాళ్ళని మహారాష్ట్ర, విశాఖ జిల్లా, ఒరిస్సా, హైదరాబాదు వీటిలో కూడా టీంని పంపించి గాలింపు చర్యలు చేపట్టాము. కంటిన్యూస్గా ఈ గంజా మీద నందిగామ సబ్ డివిజన్ పోలీసు నిఘా ఉంది. కాబట్టి ప్రజలకి మీ ద్వారా నేను తెలియజేసేది, మత్తు పదార్థాలకి బానిస కాకండి, వారి బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోకండి అనే విషయము ప్రధానంతో మేము ముందుకెళ్తున్నాము. ఇక్కడ స్కూల్స్, కాలేజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. కంచికర్లో ఆల్టుగెదర్ 5 కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళందరూ యంగ్స్టర్స్. డిగ్రీ కాలేజీలు 2, 3 ఇంజనీరింగ్ కాలేజెస్ చెప్పడానికి వచ్చి ఇక్కడ చదువుకోవాలి. ఆ కాలేజీ యాజమాన్యాలు కూడా మేము మొత్తం మీటింగ్ పెట్టి అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెట్టి ప్రజలకి ఆ స్టూడెంట్స్కి ఈ వాసన తగలకుండా, ఈ కల్చరు వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా అరికట్టే మార్గాలు మేము ఎన్నున్నాయి అన్నీ మేము పాటిస్తాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.